వివాహమైన తర్వాత సంతానం లేని సమస్య చాలామందిని వేధిస్తూ ఉంది. ఒక వైద్యుడిగా, ఒక డాక్టర్గా కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. నేటి కాలం నిజంగా భయానకమైన పరిస్థితులు ఎటు చూసినా. గత కాలం లాంటి కాలం కాదు. మనం అంత్య దినాల వైపు పరుగులు తీస్తున్నాం. ఎన్నో మార్పులు, మనిషి జీవితంలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. వేగం సంతరించుకుంది. మించి మన ఆయు ప్రమాణంలో తేడా వచ్చింది, ఆరోగ్యాల్లో తేడా వచ్చింది, తినే తిండిలో తేడా వచ్చింది, వివాహ వయసులో తేడా వచ్చింది, అలవాట్లలో తేడా వచ్చింది, మనం తిండిలో తేడా వచ్చింది, పడుకునే సమయంలో తేడా వచ్చింది, మన అలవాట్లలో తేడా వచ్చింది. వీటన్నిటి వల్ల మనిషి యొక్క జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. తద్వారా మనిషి శరీరంలో ఎన్నో మార్పులు వచ్చాయి. తద్వారా జరగాల్సిన ప్రక్రియ జరగకుండా మనిషి జీవితంలో దేవుడు నియమించిన చక్రాలన్నీ కూడా, జీవన చక్రాలు అంటారు, అస్తవ్యస్తమైపోయాయి. హాస్పిటల్కి వచ్చిన వాళ్ళ మీద టెస్టులు చేస్తే ఎన్నో మార్పులు. అయితే వాటన్నిటిని పక్కన పెడితే ఒక మాట నేను చెప్తాను. బిడ్డలను దేవుడే ఇవ్వాలి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, అంతే. దేవుడే ఇవ్వాలి. దేవుడే ఇవ్వకపోతే ఎవరిస్తారు? అంతే కదా. కాబట్టి మీరు అన్ని ప్రయత్నాలు చేసి ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఒక మాట నేను చెప్తాను. బిడ్డల్ని ఇచ్చే దేవుడు కాబట్టి ఆయన పాదాలు పట్టుకోండి. ప్రభువా, నాకు బిడ్డల్ని ఇవ్వు ప్రభువా, నువ్వే కదా బిడ్డల్ని ఇస్తావు అని మీరు అడగాలి. ప్రభు పాదాలు పట్టుకోవాలి, ఆయన వేడుకోవాలి. 127వ కీర్తనలో జ్ఞానైన సొలొమోను అంటున్నాడు, ఆయన ఇచ్చు స్వాస్థ్యము, ఆయన ఇచ్చు బహుమానం అని. సంతానవతులు కాలేదు చాలామంది. అందులో చూడండి, శారా ప్రారంభం ఆదికాండం 12వ అధ్యాయంలో శారా, ఆమె 25 ఏళ్ళు, ఆమె గొడ్రాలుగా ఉంది. వినండి, దేవుడు పిలిచాడా? కుమారుని ఇస్తానన్నాడా? మరి కుమారుడు వెంటనే కలగలేదు. ఒక దినాన అబ్రహాం అనుకున్న మాట, యెహోవా నాకు ఏమిచ్చినా ఏమి, నేను సంతానము లేని వాడిని అయిపోతున్నానే అన్నాడు. దేవుడు అతనితో మాట్లాడుతూ ఆకాశ నక్షత్రాలను చూపించి లెక్కబెట్టు అన్నాడు. అది ఆయన వల్ల అయ్యే పనేనా? అలా అవుతుంది నీ సంతానం అని చెప్పాడు. కానీ అబ్రహాము తన భార్య చెప్పిన మాట విని, తన భార్య మాట వినను హాగరును భార్యగా ఇవ్వగా ఆమెతో పోయినప్పుడు దేవుని చిత్తములో లేని ఇస్మాయిల్ వచ్చాడు. అయితే ఆదికాండం 21వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనం చదివినప్పుడు ఆశ్చర్యానికి లోనవుతాం. ఏంటో తెలుసా? ఆ మాటలు మీరు ఎప్పుడు మర్చిపోకండి. ఏమున్నది అక్కడ? యెహోవా తాను చెప్పిన ప్రకారం, చాలా ముఖ్యం ఈ మాట. తాను చెప్పిన ప్రకారం మీ నోట్స్లో రాసుకోవాలి. మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. తను చెప్పాడు, చేస్తాడు. తను చెప్పిన ప్రకారం చెప్పాడా లేదా? ఆదికాండం 12వ అధ్యాయం నుంచి వారిని పిలిచినప్పటి నుండి చెప్తూనే ఉన్నాడు. వారిని బలపరుస్తూనే ఉన్నాడు. అక్కడ శారాను దర్శించెను, యెహోవా తనిచ్చిన మాట చొప్పున, మళ్ళీ మాట చొప్పున శారాను గుర్చి చేశాను. చెప్పిన ప్రకారం మాట చొప్పున. ఇంకొక మాట గుర్తుపెట్టుకోవాలి. 2వ వచనానికి వస్తే ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయకాలంలో ఎవరిది నిర్ణయకాలం? నిర్ణయకాలంలో, తన కాలంలో, దేవుని కాల పట్టికలో నిర్ణయకాలం. దేవుని దూత జకరీతో మాట్లాడినప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుందంటే, దేవుడు తన కాలంలో, నిర్ణయ కాలంలో నీ కుమారుని ఇస్తాడు అని చెప్పడం. నిర్ణయ కాలంలో చూడండి, శారా గర్భవతి అతని ముసలితనమందు, ఇంకొక మాట, ముసలితనమందు అతనికి కుమారుని కనెను.
ఎన్ని విషయాలు ఉన్నాయి ఇందులో? చెప్పిన మాట, తనిచ్చిన మాట, నిర్ణయ కాలంలో, ముసలితనమందు దేవునికి అసాధ్యమైంది ఏముంది? శారా నవ్వింది. శారా, ఎందుకు నవ్వుతున్నావు? యెహోవాకు అసాధ్యమైంది ఏదన్నా కలదా? ప్రభు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు అండి. ఇది నా ఈ వాక్యం ద్వారా ఇంకా మీరు బిడ్డల కొరకు ఎదురు చూస్తూ ఉంటే నిరాశపడద్దు. ధైర్యంగా పరిస్థితులు చూడకండి, దేవుని వైపు చూడండి. ప్రభు శారాతో మాట్లాడిన వాడు, నువ్వు సజీవుడివే కదా, యెహోవానైనా నేను మార్పు లేని వాడిని నిన్ను మాట్లాడుతున్నావు కదా, నీ వైపే చూస్తున్నాను ప్రభా, సహాయం చేయండి. అడగండి, మీరు అడగండి. అసాధ్యాలను సాధించేవాడు ఆయన. తను మాట ఇచ్చాడు, నెరవేరుస్తాడు. నిర్ణయ కాలంలో మిమ్మల్ని దర్శిస్తాడు. పరిస్థితులు చూడకండి. వృద్ధాప్యం, ముసలితనం, మృతతుల్యం, శారాకు స్త్రీ ధర్మం ఉడికిపోవడం చూసారా? ఇది నానా మీరు దేవుణ్ణి వేడుకోవాలి. ఆయన మీ ప్రార్థన వింటాడు.